న్యూస్కి స్వాగతం. జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమానికి సంపూర్ణ కృషి చేస్తానని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సదారావు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని టౌన్ హాల్ శ్రీ రేబాల లక్ష్మీ నర్సారెడ్డి ఏసీ భవన్లో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఉడతా రామకృష్ణ అధ్యక్షతన రాష్ట్ర నాయకులు ఉడతా శరత్ కుమార్ అతిథులుగా ఆహ్వానించగా 4వ జిల్లా మహాసభ అట్టహాసంగా సాగింది. ఈ సమావేశానికి సదారావు ముఖ్య అతిథిగా, ప్రత్యేక ఆహ్వానితునిగా ఏపీఈజేయు రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మాల్యాద్రి నాయుడు, గౌరవ అధ్యక్షులు వెల్పుల శేషాచలపతి, గౌరవ సలహాదారులు గుండాల ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాచార శాఖ సదారావు మాట్లాడుతూ, ప్రభుత్వము నిబంధనలకు అనుగుణంగా జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేశామని వెల్లడించారు. యూనియన్లు అన్ని ఏకతాటిపైకి రావడము శుభపరిణామమని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమము, ఇళ్ల స్థలాలు వంటి పలు అంశాలపై రాష్ట్ర అధికారులను కలిసి విజ్ఞాపనలు ఇవ్వాలని సూచించారు. అనంతరము ఏపీజే నాయకులు శాలువ మెమోంటులతో ఘనంగా సన్మానించారు. అనంతరము ఏపీఈజేయు జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. జిల్లా అధ్యక్షులుగా గుట్టుపల్లి శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా వేలసిరి కుమార్, కోశాధికారిగా మాలేటి రత్నం ప్రసాద్, గౌరవ అధ్యక్షులుగా వెల్పుల శేషాచలపతి పాటు 22 మందితో నూతన కమిటీ ఎన్నికైంది. ఎన్నికైన ప్రతి ఒక్కరిని ఘనంగా సన్మానించారు. సిగ్గు లేకుండా तुम्हारे हाथ मुंह करने रोना డీడీ గారంటే మన జర్నలిస్టులందరికీ పెద్ద ఒక తండ్రి లాంటి వారు కాబట్టి సార్ ద్వారా సహాయ ఓకే సార్ బయటకు తీసి నిజాయితీగా నిర్భయంగా వార్తలు రాసే నా జర్నలిస్ట్ సోదరులందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని యూనియన్లు పక్కన అందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చారు. మరి దీన్ని ఎట్లాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. గతంలో కూడా మీకు ఇళ్ల స్థలాల విషయంలో ఒక్కొక్కరు కూడా అందరూ నాకు ఫ్రెండ్సే. డెక్లరేషన్ల విషయంలో నాకు తోచిన సలహా ఇచ్చి డెక్లరేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. అందరు చాలా మంది గవర్నమెంట్ జీవోలు వైలేట్ చేసి ఇవ్వలేను, కానీ వీలున్నంత వరకు ఇచ్చాను. తర్వాత మన నరసింహారావు గారు ఉన్నారు. ఆయన ఫ్రీలాన్సర్, చాలా పత్రికలు సీనియర్ జర్నలిస్ట్, కానీ ఆయనకి మనం డెక్లరేషన్ ఇచ్చే అవకాశం లేకుండా ఉంది. కానీ నేను కొన్ని సలహా ఇచ్చాను, ఇవి పెట్టుకోండి సార్ మీకు డెక్లరేషన్ వస్తుంది అని ఆయనకి సూచించి డెక్లరేషన్ ఇచ్చాను. అట్లాగే చిన్న పత్రికల వాళ్ళ సమస్య కూడా నాకు ఇప్పుడు ఎక్కువగా వాళ్ళే ఉన్నారు కాబట్టి చిన్న పత్రిక నడపడం అనేది చాలా కష్టమైన పని. ఆ పత్రిక నడపాలంటే అది వ్యక్తి మీద ఆధారపడి ఉండదు. ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం కానీ ఆయన ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉండదు. మరి అలాంటి వ్యక్తులు ఈ పత్రికలను నడపడం చాలా కష్టమైన పని. మరి అలాంటి వ్యక్తులకి కనీసం మీరు పత్రిక నడిపితే చాలు, మీరు డైలీ నాకు ఇవ్వలేకపోయినా పర్వాలేదు,
కనీసం వారం రోజులకి ఇవ్వండి, 15 రోజులకి ఇవ్వండి, కానీ 4 రోజులకు ఒకసారి తీసుకొచ్చినప్పుడు తీసుకుని అటెండెన్స్ రిజిస్టర్లో నమోదు చేసి మీకు రెగ్యులారిటీగా చూపించాను. మీకు మన జిల్లాలో చాలా చిన్న పద్ధతులు ఉన్నాయి. మా వీక్లీస్ కానీ, ఫోర్ట్ నైట్లీస్, మంత్లీస్ అయితే చాలా ఎక్కువ. అందరికీ ఒక్కొక్క అక్రిడిటేషన్ ఇచ్చాం. మరి జీవోని వైలేట్ చేసి చేయలేరు కాబట్టి ఒక్కొక్కటి ఇచ్చాం. మీ అందరూ కూడా ఇప్పుడు కొత్తగా అక్రిడిటేషన్ జీవోకి నూతన నిబంధనలు తయారు కాబోతున్నాయి. దీనికోసం కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. మీ దగ్గర ఉన్న మీరు అందరూ కూడా మీ యూనియన్ తరఫున గవర్నమెంట్కి రిప్రజెంటేషన్లు ఇవ్వండి. మీ చిన్న పత్రికలకు ఎన్ని కావాలి, వీక్లీస్కి ఎన్ని కావాలి, మంత్లీస్ ఎలక్ట్రానిక్ మీడియా ఎన్ని కావాలి. మరి ఇప్పుడు యూట్యూబ్లు ఉన్నాయి. నేనైతే మన మీటింగ్లో యూట్యూబ్లు కూడా ఇవ్వాలని చెప్పి, అంటే యూట్యూబ్లో అందరికీ ఇవ్వకపోయినా కనీసం సీనియర్ జర్నలిస్టులు అయ్యి వాళ్ళు యూట్యూబ్ నడుపుకుంటే కనీసం 1+1 ఇస్తే, ఎందుకంటే ఇప్పుడు వార్తలు ఇమీడియట్ గా పంపించేది యూట్యూబ్ జర్నలిస్ట్. వాళ్ళు పనిచేసి అలాంటి వాళ్ళకు కూడా మీరు అక్రిడిటేషన్ ఇచ్చినట్టు 1+1 కనీసం ఇస్తే వాళ్ళు ఈ అక్రిడిటేషన్ ఫలితాన్ని పొందగలుగుతారని చెప్పి, గవర్నమెంట్ సౌకర్యాన్ని పొందగలుగుతారని చెప్పి నేను చెప్పాను. మరి గవర్నమెంట్లో మీరు కూడా యూట్యూబ్ అసోసియేషన్ నుంచి కానీ ఏమన్నట్టు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మాకు కూడా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి అక్రిడిటేషన్ ఇచ్చేటప్పుడు. తర్వాత మనకి జర్నలిస్ట్ హెల్త్ కార్డ్స్, ఈ హెల్త్ కార్డ్స్ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మనకి అది ఎప్పుడైనా మీరు ఎప్పుడు కట్టినా ఏప్రిల్ 1 మార్చి 30 వరకు 1 వరకే పనిచేస్తుంది. మీరు గవర్నమెంట్లో కూడా ఎప్పటికప్పుడు మార్చి నెల ఫిబ్రవరి నుంచే మీరు ఈ అమౌంట్ కట్టే విధంగా 1250 రూపాయలు కట్టాలి. గవర్నమెంట్ 1250 రూపాయలు కడుతుంది కాబట్టి మీరు ఆ 1250 రూపాయలు మార్చి నెలలో కట్టుకుంటే మీకు 1 ఇయర్ ఉపయోగపడదు. కాబట్టి ఇప్పుడు దీని మీద మొన్న కూడా మీటింగ్లో డిస్కషన్ జరిగింది. 1 ఇయర్ ఇవ్వాలా ఆరోగ్యశ్రీ కార్డు, హెల్త్ కార్డు, 2 సంవత్సరాలకు ఇవ్వాలా, 3 సంవత్సరాలకు ఇవ్వాలని డిస్కషన్. కనీసం అక్రిడిటేషన్ పీరియడ్ 2 ఇయర్స్ ఇస్తే బాగుంటుందని కూడా నేను చెప్పాను. తర్వాత మనకి ఈ జర్నలిస్టులకి వెల్ఫేర్ ఫండ్ ఉంటుంది. దాంట్లో ఏదైనా ఎప్పుడైనా ఎవరికైనా ఇబ్బంది వస్తే, ఆరోగ్యం వస్తే బిల్స్ సబ్మిట్ చేస్తే 25,000 ఇస్తారు దాన్ని. కానీ దాన్ని ఎప్పుడుదో జీవో మీరు ఇప్పుడు మీ అసోసియేషన్ తరఫున విధంగా మీరు ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇస్తే దాన్ని గవర్నమెంట్ కన్సిడర్ చేసి పెంచే అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్ పాలసీ, దీనికి 203 రూపాయలు గవర్నమెంట్ కడితే, 204 రూపాయలు గవర్నమెంట్ కడితే 203 రూపాయలు జర్నలిస్టులు కట్టారు. దీన్ని గత ప్రభుత్వంలో ఉండేది 2014-19 మంది ఉంది. కానీ 2019 తర్వాత ఈ స్కీము ఇంప్లిమెంట్ కాకుండా అట్లా ఉండిపోయింది. దీని మీద నేను ప్రపోజల్ కూడా పంపించాను గవర్నమెంట్, ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడేసి. మరి దీని మీద కూడా మీ యూనియన్లు గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇది కంటిన్యూ అయ్యే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. కోసం మరి మన జర్నలిస్ట్ మిత్రులు మన నరేష్ గారు, మరి శివకుమార్ గారు కూడా దీన్ని ప్రభుత్వానికి సహాయం చేయాలని చెప్పి ముందుకు వచ్చారు. అట్లా మిగతా యూనియన్లు కూడా వస్తే ప్రభుత్వానికి కొంచెం వరద బాధితుల ఆదాయం ఉండదని, మరి మీరందరూ కూడా దీన్ని ఇట్లా కొనసాగించాలని, మీ యూనిటీని కంటిన్యూ చేయాలని, అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.